హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, విద్య నేర్పినటువంటి గురువులకు, నవగ్రహములకు, భచక్రములకు, 12 రాసులకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ పంచమహాపురుష యోగాల్లో ఈ బుధుడు వలన భద్రాయోగము అని చెప్పి వస్తాం అన్నమాట. కనుక ఈ బుధుడు మనకి ధను లగ్నానికి 7వ ఇంట్లో బుధుడు ఉంటాడు, మీన లగ్నానికి 7వ ఇంట్లో బుధుడు ఉంటాడు. బుధుడు పక్కన జనరల్గా సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఉంటే భంగం చెప్పారు. అందువల్ల ఈ ధను లగ్నానికి 7వ సూర్యుడు బుధుడు ఉన్నా కూడా మంచి చెప్పొచ్చు. భాగ్యాధిపతి, రాజ్యాధిపతి కలిశారు కాబట్టి 7వ ఇంట్లో అక్కడ దోషం తక్కువ. అదే మీన లగ్నానికి 7వ ఇంట్లో బుధుడు పెడితే అది బుధుడు 15 degrees ఉచ్చ, 15 degrees ఓన్ హౌస్ అనమాట. అక్కడ రవి కలిస్తే షష్టాధిపతి ఎక్కువ బ్యాడ్ ఉంటుంది అనమాట. ఆ మేనమామేతలు, వివాహ జీవితాలు, ఈ అబ్బాయి సంబంధించినటువంటి ప్రయాణాలు, ఈ వాతావరణాల్లో తేడాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట. ఇంకా బుధుడు ఇక ఉచ్చబడేటువంటిది కన్యే, అది ధను లగ్నానికి అవకాశాలు ఉన్నాయి. ఆ బుధుడు రవితో కలిస్తే అక్కడ ధను లగ్నానికి శ్రీనాథ యోగము అంటే పాండిత్యము, భారీ లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటుంది అన్నమాట. అట్లాగే మనకి మీన లగ్నమైన 4వ బుధుడు ఉండేటైతే గృహాలు, భూములు, వాహనాలు, బుధుడు బుద్ధికారకుడు. బుధుడు బలంగా ఉండేటైతే బుద్ధి బాగుంటుందని చెప్పాలి. అది లగ్నానికి మారుతుంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి బుద్ధిమంతుడు జాగ్రత్త చెప్పాలి. అట్లాగే కన్యా లగ్నం 4వ బుధుడు ఉన్నాడు, అక్కడ కూడా గృహాలు. కన్యా లగ్నం 4వ బుధుడికి ఎక్కువ మంచి చెప్పాలి. లగ్నాధిపతి కూడా బుధుడే. మీన లగ్నం 4వ బుధుడికి, మీనంలో బుధుడు నీచిపడతాడు. అక్కడ 4వ బుధుడికి కొద్దిగా తక్కువ మనం బ్యాడ్ చెప్పాలి. సూర్యచంద్రుల మడుగు కలవకూడదు. ఆ 4వ బుధుడికి గృహయోగం, భూయోగం, వాహన యోగం, ఉద్యోగం, ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ చంద్రలగ్నాది కూడా వాళ్ళు యోగకారకుల కాదా మనం చూసుకొని చెప్పేటట్టయితే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఈ భద్ర యోగంలో పుట్టినటువంటి వాళ్ళు పులి లాంటి ముఖం, అంటే క్రూరత్వం అనేటువంటిది, కోపం అనేది కనపడుతుంటుంది అన్నమాట. అది ఏనుగు లాంటి నడక, నిదానంగా నడుస్తుంటారు. తొడలు కూడా కొద్దిగా లావుగా ఉంటాయి. కొద్దిగా ఛాతి కొద్దిగా చెస్ట్ పెద్దది ఉంటుంది, కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. లావుగా, గుండ్రంగా, పొడుగాటి చేతులు ఉంటాయి. మంచి శరీరం ఉంటుంది. కొద్దిగా సెక్స్ యాటిట్యూడ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. సప్తమంలో ఉన్నప్పుడు బాగా చెప్పచ్చు. అందమైనటువంటి రోమాలతో నిండినటువంటి గడ్డం, విద్య ఆధిక్యత, తామర పువ్వు లాంటి మార్ధవం గల కాళ్ళు, చేతులు, సత్యాధిక్యత, ఎక్కువ సత్యం పలుకుతాడు. యోగశాస్త్ర జ్ఞానం, ఈ ఎక్సర్సైజులు, ఈ సూర్య నమస్కారాలు చేసేటువంటి జ్ఞానం కూడా కొద్దిగా ఉంటుంది. జనరల్గా కండలు తిరిగినటువంటి శరీరం ఉంటుంటుంది. ఏదైనా బుధుడు సొంత ఇంట్లో ఉన్న ఉచ్చిపడిన బుద్ధికారకుడు కాబట్టి మేనమామేతలకు కూడా మనం మంచి చెప్పాలి. ఆహార సంబంధించిన విషయాల్లో కూడా జీడిపప్పు, ఫ్రూట్స్, స్వీట్స్ బ్రహ్మాండం తింటారండి, చాలా బాగుంటుందని చెప్పాలి. దేవాలయ సందర్శనలు, మంచి దేవాలయ సందర్శనలు కూడా చేస్తుంటాడు. మీడియా ట్రాన్సాక్షన్స్ వలన కొద్దిగా లాభం అనేటువంటిది కొద్దిగా కలగజేస్తూ ఉంటారు. అయితే అతి ముఖ్యం ఏంటంటే సూర్యుడు ఉంటే యోగభంగం అని చెప్పారు కాబట్టి ఆ సూర్యుడికి పుచ్చిన పుట్టుపోలే గుర్తుపెట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా చెప్పాలన్నమాట. చతుర్థంలో ఉన్నప్పుడు మనకి మంచి ఎక్కువ చెప్పండి. విద్య, గృహాలు అంటే వాడు విద్య కారకుడు కూడా. గృహాలు, భూములు, వాహనాలు మంచి. మీన లగ్నానికి కానీ, మిథున లగ్నానికి కానీ, మిథున లగ్నం మనం కొద్దిగా ఎక్కువ మంచి. ధను లగ్నానికి కూడా ఈ బుధుడు 10 ఉంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఈ ధను లగ్నానికి 7లో బుధుడు, అక్కడ రవి, శుక్రులు జనరల్గా పక్కన ఉంటుంటారు. ఈ ధను లగ్నానికి 7లో బుధుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. రవి భాగ్యాధిపతి, మంచిగా చేస్తాడు. శుక్రుడు పొరపాటున కలిసేటట్టయితే షష్ఠ సప్తమంతులు అవుతారు కాబట్టి కొంచెం ఈ బ్యాడ్. అంటే రవి ఉంటే యోగ భంగం అని చెప్పారు, బట్ ఇక్కడ యోగ భంగం లేదు. ధను లగ్నానికి రవి ఉన్నా కూడా వాడు భాగ్యాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పెంపొందిస్తాడు. ఏ భావాన్ని చూస్తే ఆ భావాన్ని పెంపొందిస్తాడు. కనుక ముందు యోగం చెప్పబోయేటప్పుడు లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. లగ్నం శరీరం, లగ్నాధిపతి ప్రాణం, అది కొద్దిగా బాగుందనుకో అప్పుడు యోగాలు చెప్పండి. ప్రాణం లేనివాడికి ఏ యోగాలు చెప్తాం, నీరసించి పేషెంట్గా ఉన్నవాడికి ఏ యోగాలు చెప్తాం, ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళకి ఏ యోగాలు చెప్తాం. అందువల్ల అది దేన్ని బట్టి తెలుసుద్ది,
లగ్నాధిపతిని బట్టి, షష్టాధిపతిని బట్టి, దశాంతర్దశను బట్టి లగ్నాధిపతి ఉచ్చబట్టాడు. బ్రహ్మాండం చెప్పాలి. కాంతి, తేజస్సు, ప్రకాశం, దాంతోపాటు యోగం ఉంది. ఇంకా కొద్దిగా మంచి చెప్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ తర్వాత మేనమామ గురించి చెప్పబోయేటప్పుడు ఈ బుధుడు బాగున్నాడు కదా, 4వ ఇల్లు మేనమామ ఇల్లు అనమాట. ఆ 4వ ఇంటి ఓనర్ ఎలా ఉన్నాడో 4వ ఇంట్లో ఏ గ్రహం కూర్చొని చూసుకొని అత్తమాలు ఎలా ఉంటారు, బంధువులు ఎలా ఉంటారు. నేను ఉదాహరణ చెప్తున్నా. ఈ పంచమ పురుషయోగం కాదు కానీ తులా లగ్నం, ఇక్కడ మిథున లగ్నం, ఈ కన్యా లగ్నం, ఆ తర్వాత ఈ మిథున లగ్నం, కన్యా లగ్నం, వృషభ లగ్నం, వీటికి ధనవంతులైనటువంటి బంధువులే వస్తారు. అదే మకర లగ్నం, షష్ఠ భాగ్యాధిపతి, పేచీ పెట్టుకునేటటువంటి బంధువులు వస్తుంటారు. తృతీయ షష్టాధిపతి బుధుడు కలిసినప్పుడు కూడా కొద్ది తేడాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట. కుంభలగ్నానికి ఒక మాదిరిగా వస్తుంటారు. అంటే బంధువులతో సంబంధం, మీడియా ట్రాన్సాక్షన్ చేయగలతను, ఆ బంధువులు మనకు ఫేవర్గానే ఉంటారు అన్నమాట. అట్లా అందువలన అదే షష్టాధిపతి కలిస్తే మటుకు మళ్ళీ ఆ బంధువులు, ఆ మీడియేటర్స్ అన్నీ కొద్దిగా తేడా ఉండడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ భద్రాకరణంలో జన్మించిన వాళ్ళకి 80 సంవత్సరాల ఆయుష్ అని చెప్పారు. ఈ ఆయుష్ ఇందాక మనం మాడుకున్నాం. ఈ ఆయుష్ చెప్పేటప్పుడు ఏంటంటే లగ్నాధిపతి బలవంతయి, అష్టమాధిపతి నీచిపడితే పూర్ణాయుష్, అష్టమంలో శుభగ్రహం ఉంటే పూర్ణాయుష్. కనుక అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలన్నమాట. నేనున్న సింహలగ్నం అష్టమంలో గురువు, నేను సరళాయోగాన్ని కూడా అంటాం. కనుక నాకు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొద్దిగా 60 ఎందుకు దాటగలిగింది, ఇప్పుడు 73 ఎందుకు దాటగలిగిందంటే ఆ గురువు అష్టమంలో ఉంటాం. లగ్నాధిపతి నాకు నీచిపడ్డాడు, నవాంశలో నీచిపడ్డాడు, పాపగ్రహ చూడబడుతున్నాడు. సమస్యలు చూస్తూ, ఆపరేషన్ చూస్తూ ఆ గురువు వాడు మంచి ఇస్తుంటాడు. జీవన విధానం అనేది చాలా ముఖ్యం. మీకు ఏ యోగాలకైనా సరే సిస్టమేటిక్గా జీవిస్తున్నారు లేదా, దైవభక్తి ఉన్నదా లేదా, పెద్దవాడ గౌరవం ఉందా లేదా, మాట్లాడే విధానంలో రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నారు లేదా, ఏమైనా దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు ఇది మన ఒక్కళ్ళకే జాతకమే కాదు, కుటుంబ జాతకాలు చూడాల్సిందే, పిల్లలు మనవాళ్ళు చూడాల్సిందే. ఇప్పుడు ఇక్కడ బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆడ బుధుడు నీచిపట్టాడు, తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారికి సింహలగ్నం, ఒక అబ్బాయి 7లో బుధుడు, ఆయన మీనరాశి, నవాంశలో బుధుడు నీచ. పుట్టిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో తెలుసు. ఏనాడైనా పాపం ఆయన బాధపడ్డా, కళ్ళమని నీళ్ళు పెట్టుకొని మాట పడ్డా కుటుంబ వ్యక్తులు. కనుక బుధుడిలో శని రాగానే అయిపోయింది, లోపల వేసేసారు. ఇంకా సింహలగ్నానికి శని షష్టాధిపతి, బుధుడి నుంచి 10 ఉన్నాడు. కానీ ఇప్పుడు చూడండి పార్ట్నర్షిప్ కూడా కొద్దిగా చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. ఇంకా అన్నీ మార్చి 6 నుంచి జూలై మధ్యన బ్యాడ్ ఎక్కువగా ఉంది. అది ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. కానీ బుధుడు గురించి మనం మాట్లాడేటప్పుడు బుధుడు ఉచ్చబడితే, బుధుడు మిత్రశాతంలో ఉంటే బ్రెయిన్ బాగానే ఉంటుంది, బుధుడు నీచిపడితే అతని బ్రెయిన్ సరిగా ఉండదు. మేషలగ్నానికి బుధుడు ఎలా ఉంటాడు, వృశ్చిక లగ్నానికి బుధుడు ఎలా ఉంటాడు, వాడు మంచోడు కాదు ఆ లగ్నాలకి. అట్లా మనకి పంచమపురుష యోగాల మటుకు మనకి 8 years ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ చెప్పబోయేటప్పుడు ఏమన్నా లగ్నాధిపతి అష్టమాధిపతిని చెక్ చేసుకోండి, చంద్రలగ్నాథ్ లగ్నాథ్ అనమాట. నెక్స్ట్ మేనమాల గురించి చెప్పేటప్పుడు చంద్రలగ్నాథ్ 4, లగ్నాథ్ 4వ ఇల్లు ఎలా ఉందనేది చూసుకోండి. ఈ పంచమపురుష యోగాల్లో ఆ దృష్టి యుతులు కూడా చూసుకొని మనకి ఎంత మేర మనం ఫలితం కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం అనేటువంటిది ఆలోచించి మనం ప్రిడిక్షన్ చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టాలి, బాగా జరగాలి. మన జాతకం బాగుంది, చప్పట్లు కొట్టే పీరియడ్ వచ్చింది, చప్పట్లు కొడతారు, అప్పుడు సబ్జెక్ట్ బాగా వస్తుంది. మన జాతకం బాగా చాలా జాగ్రత్తగా ఉండి తక్కువ మాట్లాడుతూ జాగ్రత్తగా మనం పంపిస్తే దానికి న్యాయం చేసినట్టు అవుతాం. అందువల్ల భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వర ప్రేరణ వల్ల ఒక వ్యక్తి నిన్ను సమీపిస్తాడు. ఆషామాషం తలంచక నీ ధర్మను నివర్తించు, నీ వృత్తికి నువ్వు న్యాయం చేస్తే డబ్బు పేరు కాకుండా పురుషార్థ మోక్షం లభించడం. వచ్చాడు కదా, ఇతని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఏ రంగం చేద్దాం, భయపెడదాం, మీ అబ్బాయికి డేంజర్ అని చెప్పి అందాం, హోమం పెడదాం, అయితే ఇంకా ఏదో అష్టమూలిక తైలం అమ్ముదాం, పంచలు అమ్ముదాం, ఆరాళ్ళు కుంకుమ అమ్ముదాం. ఈ కాదు మన పని జ్యోతిషానికి పరిపూర్ణమైన న్యాయం చేసి ఆ వచ్చిన ప్రాష్టకి ఈ మంత్రోపాసన బుధుడికి యాక్చువల్గా ఇటు మంత్రాలు చేయాల్సిన అవసరంలా. ఈ యోగం గురించి మాట్లాడుతున్నాం, పంచమపురుష యోగాలు. ఆ యోగం ఉన్నప్పుడు ఇంకా మంత్రం దేనికి? ఆ బుధుడికి కూడా మీరు బలం కలగజేయాలంటే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః, బాగా ఒత్తు లేదు, BRAMA ఆ మంత్రం చేసుకొని ఒక తీర్థం తీసుకునేటప్పుడు సంకల్పం చెప్పి తీసుకుంటే ఇంకా మంచి తనకు బుధుడు బాగున్నాడు, మేనమామ తిడుతున్నాడంట, మేనమాకి నీ పడదంట, బుధుడు యోగం ఇవ్వడవు, బంధువులందరూ వ్యతిరేకం, బుధుడు యోగం ఇవ్వడవు. అందువల్ల ఒక్క మేనమామనన్నా మనం
ఫేవర్ చేసుకొని ఆ బుధవారం రోజున వాళ్ళకి ఆహారం పంపిస్తూ ఉంటే అప్పుడు ఆ యోగాన్ని మనం పరిపూర్ణంగా పొందడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. ఇది గొప్ప యోగాలు ఉండి చాలా యోగాలు ఉన్నాయి. అనపాసన వాక్యముద్ర చాలా యోగాలు ఉన్నాయి. గొప్ప యోగాలు పంచమపురుష యోగాలు అని ఒక 5 స్పెసిఫిక్గా ఉన్నాయి. అందుకని మాట్లాడుకుంటున్నాం అనమాట వాటి గురించి. అందువల్ల ఈ బుధుడు బుద్ధికారకుడు, ఈ బుధుడు బంధువుల గ్రహం, ఈ బుధుడు అత్తమాల గ్రహం, మేనమామేతల గ్రహం, మీడియట్ ట్రాన్సాక్షన్ గ్రహం, దైవగ్రహం, మెడికల్ సంబంధించిన గ్రహం. మెడికల్ ఆస్పెక్ట్స్లో కూడా ఆ వృత్తిలో వెళ్తే వాళ్ళు బాగా రాణిస్తానికి అవకాశాలు అనేటటువంటి బాగా ఉన్నాయి. అక్కడ ఏ గ్రహాలతో కలుస్తున్నారు అవి కూడా చూసుకొని మనం జాగ్రత్త చెప్తే బుద్ధిమంతుడైన జ్యోతిషుడు మంచి జరుగుద్ది. మంగళ మహోత్సవం పోయాలి.